శతకోటి ప్రవస్థిరం చైతం రఘునాథస్య శతకోటి ప్రవస్థిరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. ఇప్పటి వరకు మనం ఎన్ని కాండాలు పూర్తి చేసుకున్నాం? ఇంకా ఎన్ని కాండాలు మిగిలినాయి? ఆ చివరి కాండం పేరేమిటి? ఉత్తరాకాండ. మరి యుద్ధకాండ ఎక్కడ సమాప్తమైంది? రావణాసురుల వధతో లంకలో సమాప్తమైంది. అప్పుడు రాముడు విభీషణుడితో చెప్తాడు, ఓ విభీషణ, నేటితో నా యొక్క 14 సంవత్సరాల వనవాసము పూర్తి అయింది. కావున నేను సీతాలక్ష్మణులతో కలిసి అయోధ్యకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అనగా విభీషణుడు చెప్తాడు, ఓ రామ, వనవాస దీక్షలో 14 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డావు. కొన్ని రోజులు నా రాజ్యంలో ఉండవా అని అడగడంతో అప్పుడు రాముడు చెప్తాడు, లేదు, నేను అయోధ్య రాజ్యాన్ని ప్రజలను వదిలి 14 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా నేను మా మాతృమూర్తులను చూడాలని కోరికతో ఉన్నాను. మా తమ్ముళ్ళైన భరత శత్రుఘ్నులను చూడాలనే ఆంక్షతో ఉన్నాను. నేను వెళ్తాను అనగా అప్పుడు విభీషణుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేసి వారు అయోధ్యకు బయలుదేరుతారు. ఇలా వారు వనవాసం కోసం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్య నుంచి దక్షిణం వైపుగా ప్రయాణిస్తారు ఇంతకాలం పాటు. ఇప్పుడు శ్రీలంక దక్షిణ భాగంలో ఉన్న శ్రీలంక నుంచి అయోధ్యకు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్యకు ఉత్తరం వైపుగా తమ ప్రయాణాన్ని కొనసాగించడంతో ఈ కాండను ఉత్తరకాండ అంటారు. అలా విభీషణుడు పుష్పక విమానాన్ని తీసుకువచ్చి దానిని సర్వాంగ సుందరంగా అలంకరించి సీతారామ లక్ష్మణులను అందులో ఆసీనింపజేసి అయోధ్యకు బయలుదేరుతారు. సీతారామ లక్ష్మణులతో పాటు అయోధ్యకు ఇంకెవరు వెళ్తారు? సీతారామ లక్ష్మణులతో పాటుగా హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు బయలుదేరుతారు. ఇలా వారు పుష్పక విమానంలో కూర్చొని పుష్పక విమానం వెళ్ళమంటే వెళ్తుంది, ఆగమంటే ఆగుతుంది, కిందికి దిగమంటే దిగుతుంది. అలా విభీషణుడు పుష్పక విమానాన్ని తోలుతూ ఉంటాడు. అలా పుష్పక విమానం గాలిలో పైకి లేసి తన ప్రయాణాన్ని సాగించడం దివ్యానుభూతిగా ఉంది. అంతకుముందు వారెప్పుడు పుష్పక విమానాన్ని అధిరోహించలే, సీత తప్ప. కానీ సీత అప్పుడు దుఃఖంలో ఉండడం వల్ల గుర్తించలేకపోయింది. అలా వాళ్ళు ఆనందంతో పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్తుండగా రాముడు మధ్య మధ్యన తాము తిరిగిన స్థలాలను చూపిస్తాడు. సముద్రుడిపై కట్టినటువంటి వారధిని చూపిస్తాడు. సీత చాలా ఆశ్చర్యపోతుంది. అలా వాళ్ళు అయోధ్యకు వెళ్తుంటే మార్గ మధ్యంలో వారికి భరద్వాజ మహర్షి, మనకి ఇంతకుముందు వచ్చాడు కదా, భరద్వాజ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమం కనబడగానే రాముడు రావణుడిపై విజయం సాధించిన తర్వాత ఎవరి వద్ద ఆశీర్వాదం తీసుకోవాలి. ఎప్పుడైనా
మనము పరీక్షకైనా ఇంకా ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత అందులో విజయం సాధించి వచ్చిన తర్వాత పెద్దల ఆశీస్సులు కానీ, గురువుల ఆశీస్సులు కానీ, తల్లిదండ్రుల ఆశీస్సులు కానీ తీసుకోవాలి. అందుకు రాముడు భరద్వాజ మహర్షి ఆశ్రమం కోసం, ఆశీస్సుల కోసం పుష్పక విమానాన్ని కిందికి దిగమని కోరడంతో భరద్వాజ మహర్షి ఆశ్రమం వద్ద పుష్పక విమానం దిగగానే వారందరూ భరద్వాజ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళగా ఆయన ఆహ్వానించగా రామలక్ష్మణులు సీతా సమేతంగా వారి ఆశీస్సులు తీసుకున్నారు. తీసుకొని అప్పుడు రాముడు చెప్తాడు హనుమంతుడికి, ఓ హనుమ, నీవు మాకన్నా ముందుగా అయోధ్యకు వెళ్ళి భరతుడికి చెప్పు నా మాటగా, మేము త్వరలోనే అయోధ్యకు వస్తున్నాము, మా కోసం నందిగ్రామ్ అనే ప్రదేశం వద్ద ఎదురు చూడమని. అక్కడ భరతుడు, శత్రుఘ్నుడు, వారి మాతృమూర్తులు చాలా సంతోషిస్తారు. రామలక్ష్మణులకు స్వాగతం చెప్పడానికి వారందరూ నందిగ్రాముకు బయలుదేరి వస్తారు. ఆ విధంగా భరతుడు స్వాగత ఏర్పాట్లనే కాకుండా శ్రీరాముడికి పట్టాభిషేక ఏర్పాట్లను కూడా చేస్తాడు. వారు పుష్పక విమానంలో నందిగ్రామం వద్దకు రాగానే భరత శత్రుఘ్నులు, కులగురు వశిష్ఠుడు, మహామంత్రి సుమంతుడు, పుర ప్రముఖులు, ప్రజలందరూ వారికి స్వాగతాలు చేస్తారు. వారిని ఎంతో ఉత్సాహంతో విజయోత్సవ ర్యాలీని తీస్తారు. అలా వారు అంతఃపురంకి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు భరతుడు సభను సమావేశపరిచి వశిష్ఠుడికి చెప్తాడు, రాముడికి పట్టాభిషేకం చేద్దామని. అప్పుడు వశిష్ఠుడు రామచంద్రుడిని పిలిచి, ఓ శ్రీరామ, రేపే నీ యొక్క పట్టాభిషేకం ఉంటుంది, కావున సీతా సమేతంగా మీరు సంసిద్ధులు కావాలి అని సూచించడంతో రాముడు ఈ విషయాన్ని సీతకు, మాతృమూర్తులకు చెప్పడంతో వారంతా సంతోషిస్తారు. అంతటా భరత శత్రుఘ్నులు సీతారాముల పట్టాభిషేకం కోసం అయోధ్య నగరిని సర్వాంగ సుందరంగా స్వర్గం వలె తీర్చిదిద్దుతారు. ఎంతో మంది గొప్పవారు ఆ పట్టాభిషేక కార్యక్రమాన్ని చూడడానికి ఇచ్చేస్తారు. మరుసటి రోజు అంతఃపురంలో రాజప్రసాదంలో రాముడు ప్రవేశించగానే భరతుడు అప్పటి వరకు సింహాసనం పైన ఉన్నటువంటి రాముడి యొక్క పాదుకలను తీసుకొని వచ్చి సగౌరవంగా రాముడికి అప్పగించగా ఆ రాముడు ఆ పాదుకలను ధరించి అంతటా వశిష్ఠుడు గంగా, యమున, సరయు నదులతో తీసుకొచ్చినటువంటి పుణ్య జలాలను వారిపై అభిషేకించి, అదేవిధంగా సింహాసనాన్ని కూడా అభిషేకించి సాధారణంగా వారిని సింహాసనం పైకి తీసుకెళ్ళి ఆ సింహాసనం పైన కూర్చుండబెడతారు. పక్కన సీతామాత కూర్చుంటుంది. దానితో పట్టాభిషేకం పూర్తవుతుందా? పట్టాభిషేకం పూర్తి కావాలంటే మరొక ముఖ్యమైన ఘట్టం ఉంటుంది. రాజుగా గుర్తింపబడాలంటే ఏంటది? ఎవరికైతే పట్టాభిషేకం చేస్తామో వారికి కిరీట ధారణ ఉంటుంది. బ్రహ్మదేవుడు చేసినటువంటి మనువు ధరించినటువంటి మను చక్రవర్తి శ్రీరామచంద్రుడి యొక్క ముత్తాత. బ్రహ్మదేవుడు చేయించినటువంటి మనువు ధరించినటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటాన్ని కులగురువు వశిష్ఠ వారు శ్రీరాముడి తలపై అలంకరించగానే సభ సంతోషంతో జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినదిస్తుంది. వారందరూ
హర్షాతిరేకాలతో సంబరాలు చేసుకుంటారు. ఈ రకంగా కన్నుల పండుగగా శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఇలా పట్టాభిషేకం జరిగిన తర్వాత రాముడికి భరతుడు చెప్తాడు, అగ్రజ, ఈ రోజుతో నా బాధ్యత పూర్తయింది, ఈ రోజు నుంచి మీరే ఈ రాజ్యాన్ని ఏలండి అని చెప్తే, అప్పుడు భరతుడు చెప్తాడు, రాముడు చెప్తాడు భరతుడికి, ఓ భరత, నీవు ఇప్పుడు యువరాజుగా పట్టాభిషేకం చేసుకోవాలి. అనగా భరతుడికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు. లక్ష్మణుడికి సర్వ సైన్యాధ్యక్ష పదవిని ఇస్తారు. శత్రుఘ్నుడికి ప్రధాన సలహాదారు పదవిగా ఇవ్వడం జరుగుతుంది. ఇలా వారు నలుగురు అన్నదమ్ములు అయోధ్యను అంతకు మునుపెన్నడు కని విని ఎరగని రీతిలో ప్రజల కోసం ఎంతో గొప్పగా పరిపాలిస్తున్నారు. అప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు, ఆహా, ఏమి ఈ పరిపాలన, ఇంతకు ముందెన్నడు ఇంత చక్కటి పరిపాలన చూడలేదు, రామరాజ్యం అంటే ఇదేనేమో అని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అంతటా రాముడు నేను బాగానే పరిపాలన చేస్తున్నాను అని విర్రవీగకుండా తన పరిపాలనను మరింత బాగా చేయడం కోసం తనకు గూఢాచారిగా భద్రుడిని నియమిస్తాడు. ఈ భద్రుడు ఏం చేయాలి అంటే, మారువేషంలో ఆ రాజ్యంలో తిరిగి ఎక్కడెక్కడ ప్రజలకు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రజలందరూ రాముడి యొక్క పరిపాలన ఎలా ఉందో వాళ్ళు చెప్తుంటే వినాలి. ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజలు సంతోషిస్తారో ఆ పనులను చేపట్టాలి. ఇలా ప్రతిరోజు భద్రుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజ్యంలో తిరిగి సాయంత్రం రాముడికి రాజ్యంలో జరిగిన సంఘటనలన్నీ వివరిస్తాడు. అలా వివరించగా ఆ రాముడు ప్రజలకు కావాల్సిన అవసరాలు అన్నీ తీర్చడంతో ప్రజలు మరింత సంతోషపడతారు. ఇలాగే ఎప్పుడూ ఒకలా ఉండదు, కాలం తన పరిస్థితులను మార్చుకుంటుంది. కాలానికి ఎవరు అతిథులు కాదు. అలా అనుకోకుండా ఒకరోజు భద్రుడు రాజ్యంలో ప్రజలను పరీక్షించడానికి, గమనించడానికి వెళ్తాడు, పరిపాలన ఎలా ఉందో అని. అంతటా ఆ రోజు అతను ఒక చాకలి వాడకు వెళ్ళి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను చూస్తాడు. చూసి బాధపడుతూ రాజ్యసభకు వస్తాడు. సాయంకాలం కాగానే రాముడు అడుగుతాడు, ఓ భద్ర, ఈరోజు విశేషాలు ఏమిటి? అతను అన్ని విశేషాలు చెప్పి తను బాధపడ్డ సంఘటనను మాత్రము రామునికి చెప్పలేక బాధపడుతుంటాడు. భద్రుడి అంతరంగాన్ని గమనించినటువంటి రాముడు, ఓ భద్ర, నీవు ఏదో దాస్తున్నావు, దాచకుండా చెప్పు అనగా రాముడు చెప్తాడు, నేను ఏమీ దాయట్లేదు రాజా అనగా, నాకు తెలుస్తూనే ఉంది నువ్వు ఏదో ఒక విషయాన్ని దాచిపెడుతున్నావని. ఏ విషయమైనా నిర్భయంగా నాతో చెప్పు, ఒకవేళ నువ్వు దాచిపెడితే మాత్రం నీకు కూడా దండన తప్పదు అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాముడు చెప్తాడు, రాజా, ఈరోజు నేను ఒక చాకలి వాడకు వెళ్ళాను. ఆ చాకలి వాడలో ఒక చాకలతను బాగా తప్పతాగి తన భార్యను కొడుతున్నాడు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కొట్టవద్దని ఆపుతున్నారు. ఎందుకు కొడుతున్నామని అడిగితే, నా భార్య తన పుట్టింటికి 3 రోజులు వెళ్ళి వస్తానని చెప్పింది. 3 రోజులు అని చెప్పి వెళ్ళిన ఆమె 4 రోజులకు రాలే, 5 రోజులకు రాలే.
30 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వచ్చింది. అంటే ఈమెకు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర, ఇంటి దగ్గర నాకు తెలియకుండా ఎవరో ప్రియుడు ఉన్నట్టు ఉన్నాడు, అతని కోసమే ఆమె అక్కడ ఉన్నది అనడంతో ఈయన చెప్తాడు భద్రుడు, తల్లిగారింటికి నెల రోజులు పోతే తప్పు పడతారా? ఎవరినైనా అమ్మా నాన్నల మీద ప్రేమతో ఉండొచ్చు కదా అంటే అప్పుడు చాకలతను అంటాడు భద్రుడితో, మారువేషంలో ఉన్న భద్రుడితో, ఎవరివైనా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు? నా భార్య నెల రోజులు పోతే నేను ఆమెను స్వీకరించాలా? సీతామాత సంవత్సరం కాలం పాటు రావణ లంకలో ఉంటే ఆ సంవత్సరం ఉన్న లంక నుంచి రాముడు సీతను తెచ్చుకొని మళ్ళీ తన దగ్గర ఉంచుకుంటున్నటువంటి రాముడి లాంటి వెర్రిబాగులో వాడినా నేను, రాముడి లాంటి తెలివితక్కువ వాడినా నేను అని అనడంతో భద్రుడికి చాలా బాధేస్తుంది. బాధేసి వెనక్కి తిరిగి వచ్చి రాముడికి చెప్పడంతో రాముడు భద్రుడికి చెప్తాడు, భద్ర నువ్వు వెళ్ళు అని. రాముడు బాగా ఆలోచిస్తాడు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతర వేగపడక వివరింపదగున్, గనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మనిలో సుమతి. అంటే ఒక భద్రుడు చెప్పిన దానిని నిజమని రాముడు అనుకోకుండా మరొక 4 గూఢాచారులను భద్రుడికి తెలియకుండా, ఒకరికి తెలియకుండా సీక్రెట్గా రహస్యంగా పంపిస్తాడు. ఆ 4 గూఢాచారులు రహస్యంగా వెళ్ళి కూడా వారు కూడా ఇదే విషయాన్ని తీసుకుని వచ్చి రాముడికి చెప్తారు. ఏమని అంటే భద్రుడు చెప్పింది నిజమే. అంతటా రాముడు చాలా బాధపడతాడు, విచారిస్తాడు, బాగా ఆలోచిస్తాడు. ఆ రాత్రి బాగా ఆలోచించి మరుసటి రోజు లక్ష్మణుడిని పిలిపించి, ఓ లక్ష్మణ, నేను నిర్ణయం తీసుకున్నాను, అది చాలా కఠినమైనది. ఎంతటి కఠినమైనదైనా నీవు నేను చెప్పింది చేయాలి. ఎవరైతే నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారో వారు నాకు శత్రువుతో సమానము అనగా లక్ష్మణుడు భయపడతాడు, ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడో అని. రాముడు ఎప్పుడు అలా చెప్పలేదని. అగ్రజ, మీరు తీసుకున్న నిర్ణయం ఏదైనా చెప్పండి, నేను శిరస వహిస్తాను అని చెప్పగా, లక్ష్మణ, నీవు రేపు ఉదయం సూర్యోదయం కాగానే సీతను తీసుకెళ్ళి సరయూ నది ఒడ్డున అడవిలో వదిలిపెట్టి రావాలి అనగా లక్ష్మణుడు భీతి చెందుతాడు. ఏమిటి అగ్రజ, సీతామాతకు మళ్ళీ వనవాసమా? ఆమె చేసిన తప్పేమిటి? ఆమెకి శిక్ష ఏమిటి? అనగా రాముడు అంటాడు, నన్నెవ్వరూ ప్రశ్నించవద్దు, నా నిర్ణయమే మీకు శిరోధార్యం. అనగా అగ్రజ, సీతామాత ఇప్పుడు గర్భవతి కూడాను. ఒక గర్భవతిని కారడవులకు ఎలా పంపిస్తాము? అనగా, ఓ లక్ష్మణ, నీవు నాకు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు, నేను చెప్పిన మాటను పాటిస్తే సరిపోతుంది అనడంతో లక్ష్మణుడు వద్దని వారించుతుండగా రాముడు కోపంతో, లక్ష్మణ, ఇది రాజాజ్ఞ, ఇది రామాజ్ఞ, నీవు తప్పక పాటించి తీరవలసిందే అనగానే తప్పని పరిస్థితిలో రాముడు దుఃఖిస్తూ వెళ్ళి సీతామాతకి ఏమని చెప్తాడంటే, మాత, రేపు ఉదయమే మీరు సంసిద్ధంగా ఉండండి, మీకు గంగా నది తీరాన ఉన్న కొన్ని ప్రముఖమైన పుణ్యక్షేత్రాలను చూపిస్తా అనగానే సీత సంతోషిస్తుంది. ఓహో, ఎన్నో రోజులు అవుతుంది నేను అవి చూడాలనుకొని, ఇప్పుడు కుదిరిందా అని. మరుసటి రోజు ఉదయమే సూర్యోదయానికన్నా ముందే సిద్ధమవుతుంది. లక్ష్మణుడు వస్తాడు, సీతను రథం ఎక్కించుకొని సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి అల్లంత దూరంలో
అల్లంత దూరంలో వాల్మీకి ఆశ్రమం కనబడుతుంటది. ఆశ్రమాన్ని చూపిస్తూ మాట అదిగో వాల్మీకి ఆశ్రమం, ఇక్కడి నుంచి మీరు ఒంటరిగానే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండండి అని చెప్తే, ఎందుకు ఇలా నాకు పుణ్యక్షేత్రాలు చూపిస్తానన్నావు కదా అంటే, అదేం లేదు, రాముడు నీకు రాజ్య బహిష్కరణ చేశాడు, అయోధ్య బహిష్కరణ చేశాడు. ఏమిటి? నా రాముడు నాకు రాజ్య బహిష్కరణ చేశాడు. నేనంటే ఎంతో ఇష్టపడే రాముడు నాకు నగర బహిష్కరణ. నేను చేసిన తప్పేమిటి, నాకు ఈ శిక్ష ఏమిటి అని బాధపడగా, ఏమో అమ్మ, రాజ్యంలో కొంతమంది ప్రజలు అనుకుంటున్నారట, ఆ మాటను రాముడు పాటిస్తూ మీకు శిక్ష విధించాడు అని చెప్పగా, సరే అని సీత అనుకుంటుంది, నేను ఏ జన్మలో ఏ జెండాను విడదీశానో అందుకే ఇప్పుడు మేము విడిపోతున్నాము, నాకు ఇది సరైన శిక్షణే అని భావించి రాముడు ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోవడం అనుకొని వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి వాల్మీకి మహర్షికి నమస్కరించగా, ఆమె సీత అని వాల్మీకి చెప్పదు. నేను ఒక అభాగ్యురాలని, నిండు గర్భిణంగా ఉన్న, కొద్ది రోజుల పాటు మీ ఆశ్రమంలో ఉంటాను, నాకు కాస్త చోటు ఇవ్వరా అని అంటుంది. అంతటా వాల్మీకి తన దివ్య దృష్టితో ఆమె ఎవరో తెలుసుకొని గ్రహించి తన పరిచారకులను పిలిచి, ఈమె మన అతిథి, ఈమెను మీరందరూ జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి, ఆమెకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో అక్కడి ఆశ్రమంలోని వారందరూ ఆమెను తమ తల్లి వలె చూసుకోసాగారు. అలా కొంతకాలానికి సీతాదేవికి 12 కవల పిల్లలు పుడతారు, 2 మగ పిల్లలు పుడతారు. వారికి వాల్మీకి మహర్షి కుశలవులు అని పేరు పెడతారు. మనమందరం లవకుశులు అనుకుంటాం. కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. కుశలవులు అని పేరు పెట్టి వారికి సకల వేద విద్యలను, సకల శాస్త్రాలను, సకల ధనుర్విద్యలను, సకల యుద్ధ విద్యలను నేర్పించి వారిని అన్ని విద్యలలో ఆరితీరేలా చేస్తాడు. వారు అలా అన్ని విద్యలలో రాణించడంతో సీతామాత ఎంతో సంతోషిస్తుంది. ఇక్కడ అయోధ్యలో ఒకరోజు రాముడు వశిష్ఠుడితో అంటాడు, మహర్షి వశిష్ఠ, నేను లంకాధీశుని రావణ బ్రహ్మను యుద్ధంలో సంహరించాను. రావణుడు ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణ హత్య మహాపాతకం. నేను ఆ పాతకం చేశాను. ఆ పాపం నుంచి నేను బయటకు రావడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అనగా, వశిష్ఠుడు ఆలోచించి, ఓ రామ, అయితే నీవు అశ్వమేధ యాగం చేయు అని సూచిస్తాడు. అశ్వమేధ యాగం అంటే ఎవరైతే అశ్వమేధ యాగాన్ని చేస్తారో వారు ఒక గుర్రాన్ని, తెల్లని గుర్రాన్ని, ఆ గుర్రాన్ని పైన ఒక చీటిని రాస్తారు. ఏమని? ఇది యాగాశ్వము, ఇది రాముడు నిర్వహిస్తున్నటువంటి అశ్వమేధ యాగానికి చెందిన యాగాశ్వం. ఇది ఎంతవరకు స్వేచ్ఛగా సంచరిస్తే ఆ భూభాగం మొత్తము రాముడి వశమే అవుతుంది. అది ఇతరుల రాజ్యమైనా సరే ఆ రాజులు రాముడికి తలొగ్గాలి, రాముడికి సామంతులుగా ఉండాలి, రాముడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. కాదని, లేదని యాగాశ్వాన్ని బంధిస్తారు. ఎవరు బంధిస్తారో అప్పుడు వారు రాముడితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అనగానే లంకేయుడిని సంహరించిన రాముడితో మాకు యుద్ధమా, మేము అసలే గెలవమని రాజులు అందరూ కూడా ఆ యాగాశ్వాన్ని తమ రాజ్యాలలో స్వేచ్ఛగా తిరగనించారు. అలా యాగాశ్వం తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు సరయూ నది ఒడ్డుకు రాగా అక్కడ లవుడు ఆ
యాగాశ్వాన్ని చూసి ఇది చాలా బాగుందని ముచ్చటపడి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చీటీ కనబడుతుంది. దాన్ని చదివి ఓహో ఏముంటుంది అక్కడ, వీరమాత అయిన కౌసల్యాదేవి పుత్రుడు రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అంటే కౌసల్యాదేవి ఒక్కతే వీరమాతనా? మా మాత వీరమాత కాదా? దీన్ని బంధిస్తే రాముడు వస్తాడా? రాని మేము రాముడిని ఎదుర్కొని యుద్ధం చేసి మేము వీరులం అనిపించుకుంటాం, మా మాతృమూర్తిని వీరమాతను చేస్తాం అని లవుడు ఆ యాగాశ్వాన్ని బంధించడంతో యాగాశ్వాన్ని వెనుకనే దాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి శత్రుఘ్నుడు చూస్తాడు. ఓ బాలక, ఇది యాగాశ్వము, దీనిని ఎవరు బంధించకూడదు. బంధిస్తే ఏమవుతుందట? ఏమవుతుంది? రాముల వాళ్ళు వస్తారు, నిన్ను సంహరిస్తారు, యాగాశ్వాన్ని తీసుకెళ్తారు. అయితే రమ్మను. ఓ బాలక, నీకోసం రాముడు ఎందుకు, కనీసం నాతో యుద్ధం చేయమని లక్ష్మణుడు అనగా, అయితే పద. వాళ్ళిద్దరు యుద్ధానికి సిద్ధం అవగా ఇద్దరు హోరీగా యుద్ధం చేస్తారు. అప్పుడు శత్రుఘ్నుడు వేసిన ఒక దివ్య బాణానికి లవుడు స్పృహ కోల్పోవడంతో వెంబడే కుశుడు అక్కడికి వచ్చి శత్రుఘ్నుడితో యుద్ధం చేసి శత్రుఘ్నుని ఓడిస్తుండగా లవుడు కూడా స్పృహ నుంచి లేచి ఇద్దరు కలిసి శత్రుఘ్నుని ఓడిస్తారు. అప్పుడు శత్రుఘ్నుడు స్పృహను తప్పి పడిపోతాడు. అంతటా శత్రుఘ్నుడు జాడ కనబడక శ్రీరాముడు ఏం చేస్తాడు? అప్పుడు భరతుడిని తోలిస్తాడు. అప్పుడు భరతునితో లవకుశుడు యుద్ధం చేస్తారు. భరతుని ఓడిస్తారు. భరతుడు స్పృహ కోల్పోతాడు. అరే భరతుడు రాలేదని లక్ష్మణుడిని తోలిస్తాడు. లక్ష్మణుడిని కూడా ఓడిస్తారు. లక్ష్మణుడు కూడా స్పృహ తప్పిపోతాడు. ముగ్గురు అన్నదమ్ములు ఏమైపోయారు అని చెప్పి, ముగ్గురు తమ్ముళ్ళు ఏమైపోయారని చెప్పి భీతి చెందినటువంటి రాముడు స్వయంగా హనుమంతుని తీసుకుని రాగా అక్కడ యాగాశ్వం బంధించబడి ఉంటుంది. తన తమ్ములు ముగ్గురు ఏలన పడి ఉంటారు. నా తమ్ములను ఇలా స్పృహ కోల్పోయేలా ఓడించిన వీరుడెవ్వడు అని రాముడు చూస్తుండగా, మేమే ఆ వీరులం, నీవేనా శ్రీరాముడివి అంటారు. ఆ బాలలను చూస్తే శ్రీరాముడికి చాలా ముచ్చటేస్తుంది. వారు తన దగ్గరి వారన్న ఆత్మీయులన్న భావన కలుగుతుంది. ఓ బాలకులారా, వీరిని ఇలా స్పృహ కోల్పోయేలా కొట్టింది అనగా, అవును మేమే. అయితే వినండి, ఇప్పుడైనా మీరు యాగాశ్వాన్ని వదలండి, మా తమ్ములకు మాకు క్షమాపణ చెప్పండి అనగా అప్పుడు ఆ ముగ్గురు తమ్ములు స్పృహ నుంచి బయటకు వస్తారు. మేమెవ్వరికి క్షమించమని వేడుకోం, మేము వీరమాత పుత్రులమే, నీకు నీ యాగాశ్వం కావాలంటే మాతో యుద్ధం చేయు, మమ్మల్ని ఓడించు, నీ అశ్వాన్ని తీసుకెళ్ళు. నీతో యుద్ధమా? పసి బాలలతో రాముడు యుద్ధం చేయడమా? అరే వీర భయంకరులైనటువంటి రాక్షసులకై సంహరించినటువంటి రాముడు నీపై యుద్ధం చేయడమా? చాట కాదా? చేయలేవా? మమ్మల్ని చూసి భయపడుతున్నావా? నీ తమ్ములను ఓడించాలని భయపడుతున్నావా అనగా రాముడికి కొంత కోపం వచ్చి వారిపై ఒక చిన్న బాణం ప్రయోగిస్తాడు. ఏంటి, నువ్వు ధనుర్విద్యలో శ్రేష్ఠుడి అంటారు, ఇంతేనా నీ విద్య అన్నాడు. వారిద్దరు నరములు కలిసి ఒకేసారి 2 బాణాలను సంధించి రాముడి పాదాలకు నమస్కార బాణాలు వేస్తారు. ఎవరైనా చిన్నవారు తమ కన్నా పెద్దవారితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే నేరుగా యుద్ధంలోకి దిగకుండా ముందుగా వారి పాదాల వద్దకు నమస్కార బాణాలు వేస్తారు. ఎందుకు?
మాకన్నా పెద్దవారైన మీతో యుద్ధం చేయాల్సి వచ్చినందుకు మేము చింతిస్తున్నాం, మమ్మల్ని మీరు క్షమించండి, అంతేకాదు ఈ యుద్ధంలో గెలిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి అని దాని అర్థం. అంతటా నమస్కారాలు వేసిన బాలల సంస్కారానికి శ్రీరామచంద్రుడు ముచ్చటపడి, ఓహో బాలకులారా, మీరు చాలా తెలివైన వారే, నాకు మిమ్మల్ని చూస్తే ఏ దోషాన కోపం రావడం లేదు, మిమ్మల్ని చూస్తే సంతోషం కలుగుతుంది. అంటే ఏంటి మాటలతో మమ్మల్ని భ్రమ పెడుతున్నావా అంటూ అప్పుడు ఇద్దరు రాజకుమారులు రాముడిపైకి బాణాలు సంధిస్తుంటారు. రాముడు వాటిని ఎదుర్కొంటూ ఉంటాడు. మొదట్లో చిన్న చిన్న బాణాలు వేస్తాడు, వాళ్ళు పెద్ద పెద్ద బాణాలు వేస్తారు. మధ్యలో హనుమంతుడు వచ్చి కూడా యుద్ధం చేస్తారు. హనుమను వాళ్ళు తరిమి కొడతారు. నేనెందుకులే మధ్యలో వాళ్ళ మధ్యలో కానీ హనుమ పక్కకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో చిన్నగా వర్షం జల్లుల్లా ప్రారంభమైనటువంటి యుద్ధం కోరు వానలా సాగుతుంటది. ఎంతకీ వారిద్దరూ ఓడిపోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాముడు తన అక్షయ తునీరంలో నుంచి రామబాణాన్ని తీస్తుండగా, రామబాణం వేశాడంటే దానికి తిరుగులేదు. రాముడిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. ఆ బాణానికి తిరుగులేదు. ఆ బాణం వేస్తే లవకుశులు అంతమవ్వడం ఖాయం. అంతటా చూసినటువంటి హనుమంతుడు పాపం బాలులు చనిపోతారేమనే ఉద్దేశంతో అక్కడ ఏదో ఆశ్రమం కనబడుతుందని పరుగున అక్కడికి ఎవరికైనా చెప్పి కాపాడదామని అక్కడికి వెళ్తే అక్కడ అనుకోకుండా జానకి మాత కనబడుతుంది. ఆమెకు నమస్కారాలు చేస్తూ, ఓ మాత, రాముడు ఎవరో ఇద్దరు బాలలతో యుద్ధం చేస్తున్నారు, వారిని మీరైనా కాపాడండి అనగా జానకీదేవి భయపడుతూ నా కుమారులే రాముడితో యుద్ధం చేస్తున్నారేమని వస్తుంటది. అలా రాముడు రామబాణాన్ని తీస్తుండగా లవకుశులు, ఓ దేవతలారా, మేమే గనక మహాపతివ్రత అయిన మహాసాధ్వి అయిన జానకి మాత పుత్రులమైతే ఈ బాణంతో ఈ రాముని పడగొట్టము అని వాళ్ళు బాణాలను ఎక్కిపెడతారు. ఎక్కువ పెట్టడంతో ఎప్పుడైతే జానకి మాత పుత్రులమైతే అనే మాట రాముడి చెవుల వినబడుతుందో తమ రామ బాణాన్ని తీయకుండా లోపలికి తోసేస్తాడు. అంతటా వీళ్ళు ఎక్కిపెట్టినటువంటి లవకుశుల దగ్గరికి సీతామాత పరిగెత్తుతూ వెళ్ళి, లవకుశులారా ఆపండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలుసునా? అది వీర భయంకరుడైన చండ ప్రచండులైన రాక్షసులను సంహరించిన పితృవాక్య పరిపాలనే పరమావధిగా భావించిన శ్రీరాముడితో స్వయంగా మీ తండ్రి గారితో యుద్ధం చేస్తారా అనగానే లవకుశులు, ఏంటి శ్రీరాముడు మా తండ్రి గారా అనగా, అవును, సాక్షాత్ మీ పితృదేవులే అనగా ధనుర్బాణాలను రామలక్ష్మణులు నేలన పడేసి, అమ్మా మమ్మల్ని క్షమించు, మాకు తెలియకుండానే నేను యుద్ధంలో పాల్గొన్నాము అనగా సీత చెప్తుంది, మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు, మీ తండ్రి గారు అనడంతో వారిద్దరూ రాముడి దగ్గరికి పరుగున వెళ్ళి కౌగిలించుకోవడంతో రాముడు ఆనందంతో వారిని దగ్గరికి తీసుకొని అప్పుడు లవకుశులు అతనికి పాదాభివందనం చేయడంతో ఆశీర్వదిస్తారు. అంతటా రాముడు సీత దగ్గరికి వెళ్తాడు. సీతారాములు కలిశారు, ఒక్కటయ్యారు అని అందరూ అనుకుంటుండగా, అందరూ సంతోషిస్తుండగా సీతాదేవి
అప్పుడు ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఓ రామ, జనకునింట పుట్టినందుకు, రఘువంశం ఇంట పెట్టినందుకు నాకు ఈ జీవితం చాలు. నీ పుత్రులను నీకు అప్పగించాను, నేను ఇక నా తనువును చాలిస్తాను అనగా రాముడు ఆపబోతుండగా, వారించబోతుండగా సీతామాత భూమాతకై ప్రార్థిస్తుంది. ఓ మాత, భూమాత, నేనే గనక నీ కడుపున పుట్టినట్టయితే, నేను రాముడికి సేవలో సదా తరించినట్టయితే, రాముడిని తప్ప అన్య పురుషులను స్మరించినట్టయితే ఇప్పుడే నా చెంతకు రా, నన్ను నీ చెంతకు తీసుకెళ్ళు అనడంతో భూదేవి పట్టుమని రెండుగా చీరుతుంది. అందులో భూమాత పైకి రావడంతో భూమాత సీతాదేవిని ఆత్మీయంగా ఆహ్వానించడంతో సీత బాధతో తన భర్తను, పిల్లల్ని అందరినీ వదిలేసి భూమాత ఒడిలోకి చేరుతుంది. ఎంత భర్తని వారించినా రాముడికి నమస్కరిస్తూ అలాగే ఉంటుంది. దాంతో భూమాత లోపలికి వెళ్ళిపోతుంది. అలా భూమిలో పుట్టిన భూమిగా మళ్ళీ భూమి ఒడికి చేరుతుంది. ఆ శ్రీదేవి భూదేవి ఒడికి చేరుతుంది. ఇలా రామలక్ష్మణులు భర్త శత్రుఘ్నులు లవకుశులను తీసుకొని అయోధ్యాపురికి వెళ్ళి అశ్వమేధ యాగం పూర్తి చేసిన తరువాత కొద్ది రోజులకు సీతను లేక రాముడికి ఉండబుద్ధి కాక తను ఏమనుకుంటాడు, ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి వశిష్ఠులతో, మహర్షి, నేను ఈ జీవితాన్ని చాలించాలనుకుంటున్నాను, ఈ రాజ్యాన్ని మళ్ళీ భరతుడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అనగా లక్ష్మణుడు, ఓ రామ, మీరు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఈ భూమి పైన ఉండను అని అదే సభ నుండి లేచి రాముడి కన్నా ముందుగా లక్ష్మణుడు సరయూ నదిలోకి వెళ్ళి ధ్యానంలో మునిగి తన తనువును సాధిస్తాడు. అంతటా రాముడు భరతుడికి పట్టాభిషేకం అనగా భరతుడు కూడా, నాకు రాజ్యం వద్దు, పట్టాభిషేకం వద్దు, నేను కూడా లక్ష్మణుడి లాగానే నీ వెంటే వస్తాను అనడంతో చేసేది లేక రాముడు లవకుశులకు తన రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించి ఉత్తర భాగాన్ని కుశుడికి, దక్షిణ భాగాన్ని లవుడికి ఇచ్చి వాళ్ళిద్దరిని 2 రాజ్యాలకు పట్టాభిషేకం చేయించి వశిష్ఠుల వద్ద సెలవు తీసుకొని రాముడు కూడా సరయూ నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ తపోనిష్ఠుడై తన తనువును చాలించడంతో రాముణ్ణి భరత శత్రుఘ్నులు అనుసరిస్తారు. ఇలా ఎప్పుడైతే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సరయులో తన తనువును పరిసమాప్తం చేసుకున్నారో దానితో రామావతారం పరిసమాప్తం అవుతుంది. అంతటా వారు వైకుంఠపురానికి వెళ్తారు. అక్కడ వైకుంఠంలో శ్రీరామచంద్రుడు తిరిగి విష్ణుమూర్తి నిజ రూపాన్ని ధరించి ఈ లోకాన్ని కాపాడుతుంటాడు. తర్వాత భూమిలో కలిసిపోయిన భూమిక లక్ష్మీదేవి అయి తిరిగి వైకుంఠానికి వెళ్ళి విష్ణు సన్నిధికి చేరుతుంది. ఇది రామాయణం సంపూర్ణం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవస్థిరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకం నాశనం. జై
రామ ఓహో రామ ఓంకార రామ పావన రామ పటాభిరామ పావన రామ పటాభిరామ కారుణ్య రామ కరుణించుదామ పావన రామ పటాభిరామ కారుణ్య రామ కరుణించుదామ ఇలా విష్ణుమూర్తి సంపూర్ణంగా మానవ అవతారం ఎత్తి ఎలాంటి మహిమలు లీలలు లేకుండా పూర్తిగా ఒక మానవోత్తముడి వల్ల సంచరిస్తూ ఒక మానవుడు ఎలా జీవించాలో ఎన్నో ధర్మ మార్గాలను మనకు బోధించాడు. మనం ఆయన మార్గంలోనే ప్రయాణించాలని కోరుకుంటూ మీరందరూ రాముని బాటను ఆచరించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.